హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మన సైలాస్ కిచెన్. ఈరోజు మనము ముర్దాబాదీ బిర్యానీ చేయబోతున్నాము. చాలా స్పెషల్ నార్త్ ఇండియాలో అండ్ హిమాచల్ సైడ్, అటు సైడ్ చాలా స్పెషల్ ఇది. అసలు సిసలు ఏమంటారు, ముస్లిం స్టైల్ అనమాట. చాలా బాగా తింటారు. ఇది అసలు నాకు తెలిసి అరబ్ కంట్రీస్ నుంచి వచ్చింది ఇక్కడికి. దీన్ని మనమైతే అంటే ఇండియాలో కూడా చాలా ప్లేసెస్లో విరివిగా చేస్తుంటారు. కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది ఇందులో. మనం రెగ్యులర్గా వేసి బిర్యానీలో వేసే కొన్ని వేయము, అసలు వెయ్యని ఇందులో వేస్తాము. అదేంటి ఇవన్నీ తెలియాలంటే మీరు ఫుల్ వీడియో చూడాల్సిందే. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. సింగిల్ పాట్ డిష్. మీరు బిర్యానీని సపరేట్ వేయటం, దమ్ వేయటం ఇట్లాంటిది ఏమీ లేకుండా సింపుల్గా చేసినట్టు అయిపోతుంది. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే. ఒకసారి ఇంగ్రీడియంట్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది. చికెన్, బాస్మతి రైస్, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, పుదీనా, సోంపు, జీలకర్ర, మిరియాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మకాయలు, కుంకుమ పువ్వు, పెరుగు, బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, యాలుక, జాపత్రి, అనాస పువ్వు, మరాఠీ ముగ్గ, షాజీరా, కసూరి మేతి, కొద్దిగా రోజ్ వాటరు, కేవ్రా వాటర్, ఆయిల్, నెయ్యి. దట్స్ ఆల్ అండి. చేసేద్దామా? చలో. ముందు ఆయిల్ తీసుకుంటున్నాను. దీనిలోకి గ్రీన్ చిల్లీస్ బదులు గ్రీన్ చిల్లీ పికిల్ అని దొరుకుతుందండి, అది కూడా వేస్తారు చాలామంది. మన సైడ్ అసలు ఆ గ్రీన్ చిల్లీ పికిల్ మనం చెయ్యము. దాంట్లో ఏంటంటే లైట్గా స్వీట్ కూడా ఉంటుంది అనమాట. అది కాకుండా మిగతా అన్నీ వేసి చేస్తున్నాను నేను, మన ఫ్లేవర్కి తగ్గట్టు. ఈ ఆయిల్ ఎంత తీసుకోవాలంటేనండి, మనకి ఉల్లిపాయలు మసాలాలు అన్నీ వేగాలి, చికెన్ కూడా ఇందులోనే వేగుద్ది. కాబట్టి నేను ఒక 50 grams ఆఫ్ ఆయిల్ తీసుకున్నాను ఇక్కడ. మీకు టేబుల్ స్పూన్స్లో చెప్పాలంటేనేమో 4 టేబుల్ స్పూన్స్. టీ స్పూన్స్తో నేను చెప్పా, మీరు వేయరు, మీరు భయపడతారా. అది బాయిల్ హై ఫ్లేమ్ మీద ఉండాలి. లైట్గా ఫ్రై చేయాలి, వేసి తీసేయాలి అంతే. చలో, స్టార్టింగే ఆనియన్స్ వేసేస్తున్నాను. ఆనియన్స్ ముందు డీప్ ఫ్రై అవ్వాలి ఇందులో. ఈలోపు చికెన్ కలుపుకుందాం. అది కలపడం మసాలాలు అన్నీ కలుపుదాం. దీన్ని వెనక స్టవ్ మీద పెట్టి నేను డీప్ ఫ్రై చేస్తూ ఉంటాను. అంటే లైట్ బ్రౌన్ షేడ్, నాట్ గోల్డెన్ బ్రౌన్. ఇక్కడ మనం కలుపుదాం. దీంట్లోకి వేసి మసాలాలో నుండి పచ్చిమిర్చి కీలకం. నేను దాదాపు 12-15 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. మొత్తం చికెన్ బిర్యానీలోకి ఇదే కారం మనకి. సో మీరు పచ్చిమిర్చి కారాన్ని బట్టి తీసుకోండి. సన్నగా కట్ చేసినప్పటికీ కూడా కొంచెం ఒక దెబ్బ వేయండి ఇట్లా. పచ్చిమిర్చి దంచాల, నలిగినట్టు అవ్వాలి. పచ్చిమిర్చితో పాటు ఇంకొక 2 జీలకర్ర, సోంపు. ఈ జీలకర్రని వేసేస్తున్నాను. జీలకర్ర ఒక 1.5-2 టీ స్పూన్స్, సోంపు కూడా అంతే 2 టీ స్పూన్స్. అంటే ఆ ఫ్లేవర్ ఎలివేట్ అవ్వాలన్నమాట. ముర్దాబాదీ బిర్యానీలో మెయిన్ ఫ్లేవర్ గ్రీన్ చిల్లీస్, లెమన్, సోంపు, జీలకర్ర. పెద్దగా ఏం లేదండి. మీరు పల్స్లో ఒక్కసారి ఊరికనే ఇట్లా అన్నా సరిపోతుంది, అంతే. అయిపోయింది. నేను మసాలాలన్నీ ఇందులోకి తీసుకుంటున్నాను. చూడండి, పచ్చిమిరపకాయలు వేసేటప్పుడు తీసేటప్పుడు జాగ్రత్త అండి, చేతులు మండుతాయి. అది మొహం మీద పెట్టుకున్నామంటే ఇంకా లేనిపోని తలకాయ నొప్పి. బిర్యానీ సంగతి దేవుడెరుగు. ఇదిగోండి, దీనిలోకి మనకు కావాల్సిన మసాలాలన్నీ వేసేస్తున్నాను నేను. 1/2 kg రైస్, 1 kg చికెన్ అండి మనం తీసుకుంటుంది. దానిలోకి సరిపడా మసాలాలు వేస్తున్నాను. ఒక 8-10 లవంగాలు, స్టార్ అనీస్, అనాస పువ్వు 2, జాపత్రి ఒక 2-3 రెక్కలు, దాల్చిన చెక్క ఒక 4, బిర్యానీ ఆకు ఒక 2-3, మంచిగా 2 టీ స్పూన్స్ షాజీరా, మరాఠీ మొగ్గ 2, నల్ల యాలుక 1, 2 నిమ్మకాయలు, పెద్ద సైజు నిమ్మకాయలు ఇట్లా స్లైసెస్ కట్ చేసుకోండి. చాలు, ఇది మన మసాలా. చలో, ఆనియన్స్ వేగుంటే తీసుకొచ్చేద్దాం. కరెక్ట్ టైమింగ్ మనది, మంచిగా వేగింది. ఇప్పుడు ఇందులోకి మన మసాలాలు అన్నీ వేసేస్తున్నా. పచ్చిమిరపకాయలు ఇప్పుడు మనం తీసి పెట్టుకున్నాం కదా, అవన్నీ. మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఎలాబొరేట్ చేసి చూపిస్తున్నాను. నేను మామూలుగా అయితే ఉల్లిపాయలు ఇవన్నీ వేసేసేదాన్ని. దీనిలోకి ఇదిగోండి మిరియాలు ఒక 25-30, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2.5 టీ స్పూన్స్, పుదీనా వెరీ లిటిల్ అండి, జస్ట్ ఇట్లా. ఉప్పు అండి ఒక 2.5 to 3 టీ స్పూన్స్.
3 తర్వాత వేసుకుందరు, కానీ 2.5 వేసుకోండి. వాటర్లో మనం చెక్ చేసుకుందాం. ఎక్కువ పడితే తీయలేము, కానీ 3 పడుతుంది. ఫ్రై అవుతుంది అంతేనండి, వెరీ సింపుల్ ఫ్రై. ఆనియన్స్ ఒక్కటే డీప్ ఫ్రై చేసినాం మనం. పెరుగు 1 కప్ అండి, దగ్గర దగ్గర 75 ml ఉంటుంది ఇది. దీంట్లో గరం మసాలా, ధనియాల పొడి ఎక్సెట్రా ఏమొద్దు. ఇది ఇంతే సింపుల్. మీకే పని తగ్గింది కదా, రా మసాలాసే ఇందులో మసాలా. జనరల్గా మీకు బిర్యానీస్లో ఏ బిర్యానీ ఎక్కువ ఇష్టం? చికెనా, మటనా, ప్రానా, మిక్స్డా, దమ్ బిర్యానీనా, గోంగూర చికెన్ బిర్యానీనా, అలా ఎంటైర్ బిర్యానీస్లో మీకు ఏ బిర్యానీ ఎక్కువ ఇష్టం? ఒకవేళ మీరు బయట ఎక్కడన్నా హోటల్స్లో తిన్నప్పుడు ఏ బిర్యానీ మీకు బాగా నచ్చింది, అబ్బా ఇదైతే గ్యారంటీగా బాగుంటుంది అని ఏదైనా అనిపించిందా? అనిపిస్తే చెప్పండి, నెక్స్ట్ టైం నేను అక్కడ ట్రై చేస్తా. లేదా మీరు ఒక రెసిపీ చెప్తే అది నాకు ఎంతవరకు నచ్చుద్దో కూడా చూస్తా. ఉప్పు కూడా వేసేసినాం, కారం వేసేసినాం, పసుపు అవసరం లేదు. ఇదిగోండి చికెన్ 1 kg చికెన్ వేసేస్తున్నా. కొంచెం ఫ్రై చేస్తున్నా. రా చికెన్ టేస్ట్ తెలుస్తుందండి బిర్యానీలో. మనం కారం వేయలేదు, మసాలాలు అందులో వేసిన మసాలాల తాలూకా ఫ్లేవర్ తప్పితే వేరే ఫ్లేవర్ లేదు. అసలు చికెన్ బిర్యానీ ఫ్లేవర్ తెలుస్తుంది మీకు ఇందులో. నేను మా టీం ఈగర్లీ వెయిటింగ్, ఇది ఎప్పుడు అయిపోతుందా, తినలేకపోతే నుంచి మేము ఎవరం. దీన్ని ఒక్క 2 minutes చికెన్ని మసాలాలతో మగ్గనివ్వండి. సో దట్ చికెన్ ఆ ఫ్లేవర్ని ఉంచుకుంటుంది, మసాలాల ఫ్లేవర్, వితౌట్ యాడింగ్ ఎనీథింగ్. ఓన్లీ చికెన్ని మాత్రమే వదిలిపెట్టండి. దీనికి నిమ్మకాయ చూసారా, తొక్కతో సహా మగ్గుతుంది. ఆ ఫ్లేవర్ వేరే వస్తుందండి, డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. 2 minutes ఏం కర్మ, 3-4 minutes మంచిగా ఇట్లా ఆయిల్ అక్కడక్కడ పైకి చూసేదాకా చికెన్ ఉండనిచ్చినానండి నేను. సో దట్ నాకు మసాలా వేయలేదు కదా మనం, ఆ ఫ్లేవర్ గుంజుకోవాలని. ఇదిగోండి బాస్మతి రైస్ 2 glasses, 1/2 kg రైస్ నానబెట్టుకొని వచ్చాను. దీన్ని డైరెక్ట్ దీని మీదంగా వేసేస్తున్నాను. సిమ్ చేసేస్తున్నా. వాటర్ వేడి చేస్తున్నాను హాట్ వాటర్ కోసం. అది వేడయ్యేదాకా మూత పెడతాను. హాట్ వాటర్ వచ్చినాయో, దీంట్లోకి 1కి 2 చొప్పున పోసేస్తున్నానండి. 2 గ్లాసులు బియ్యము, దగ్గర దగ్గర 4 గ్లాసుల వాటర్. 4.25 కూడా పోస్తాను నేను, ఎందుకంటే చికెన్లో వాటర్ అంతా అవగొట్టినాం కదా. ఏం కదపకండి, అదే ఉడికి కదులుతుంది. కడపకుండా ఉప్పు ఎలా తెలుస్తుంది? కొంచెం ఒక్కసారి 1/2 teaspoon పడుతుంది. మనం ఫస్ట్ చెప్పుకున్నాం కదా 2.5 or 3 అని. అండ్ ఇందులో ఇప్పుడు వేయాల్సిన ఇంగ్రీడియంట్ ఒక్కటి ఉంది, నెయ్యి గారు వేయించేశారు. 1, 2, 3, 4 teaspoons నెయ్యి. అసలు ఇది మీకు ఏమంటారు, బిర్యానీ తిన్నానా ఇది అన్నట్టు ఉంటుంది. అంటే కడుపులో అంత లైట్గా ఉంటుంది. లైట్గా ఉంది మిస్, నాకు చాలా ఇష్టం అలాగే, అంత లైట్గా ఉంటుంది. సో నేను హై ఫ్లేమ్ పెడుతున్నాను పొంగొచ్చేదాకా. వేడి నీళ్ళు పోసాం కాబట్టి వెంటనే వస్తుంది. వెయిటింగ్, దట్స్ ఆల్ అండి. మూత పెట్టేస్తున్నాను. ఎక్కడ లిడ్ టైట్గానే ఉంది, ఇట్లాంటి హోల్స్ కూడా మూసేయండి. వీలైతే ఏమంటారు, ఈ తడిగుడ్డ చుట్టుకోవటం అట్లాంటి, అంటే మీ మూత టైట్ లేకపోతే ఏదైనా బరువు పెట్టండి దీని మీద, అంతే తప్పితే వేరే ఏం అవసరం లేదు. 1-2 సార్లు నేను ఇది పెట్టద్దు అన్నారు, ఎందుకో నాకు తెలియదు. మూత బరువుగా ఉంటే మనకి ఫ్లేవర్ మిస్ అవ్వకుండా టైట్గా ఉంటుంది అంతే. ఇంకేమైనా ఉంటే కూడా మీ ఇంట్లో పెట్టండి, మంచిగా మసులుతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టేశాను. 10 minutes మీడియం ఫ్లేము, 10 minutes సిమ్, అయిపోతుంది. 20-25 minutesలో అయిపోతుంది. 25 minutes అయిందండి, దగ్గర 28. కట్టేశాను. అండ్ కట్టేసాక కూడా కొంతసేపు ఉంచండి, ఇవి పోసి ఉంచండి. హోల్స్ పెడుతున్నాను. ఇదేమో కుంకుమ పువ్వు పాలల్లో నానబెట్టినానండి. అది ఫ్లేవర్ బాగుంటుంది, స్మెల్ కూడా బాగుంటుంది. డైరెక్ట్ వేసే ఇచ్చేం కాదు. ఇదేమో రోజ్ వాటర్ స్మెల్ కోసం. ఇదేమో కేవరా వాటర్, బిర్యానీ వాటర్. బస్ కట్టేశాను, మూత పెట్టేశాను. స్మెల్ రోజ్ వాటర్ కానీ ఇట్లా గుప్పుని వస్తుంది స్మెల్, అంతే. ఒక 5 నిమిషాలు ఆగి లిడ్ ఓపెన్ చేస్తే మనకి తినడానికి అనుకూలంగా ఉంటుంది. చాలా 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 టేస్టీగా ఉంటుంది. ఒక 5 minutes వెయిట్ చేయండి. చలో, మన బిర్యానీ అయిపోయింది. పొగలు కక్కే బిర్యానీ తినటంలో ఉన్న మజానే వేరండి. ఆ కిక్కే వేరేప్ప సిద్ధప్ప. ఓ
అదృష్టం ఉన్న వాళ్ళకి వస్తుంది లివర్, నాకు వచ్చింది. మీ సపోర్ట్ ఇంతమంది ఉండగా అదృష్టం అన్నది ఆట ఎక్కడికి పోతుంది చెప్పండి. చాలు, మూత పెట్టేద్దాం మళ్ళా. అది యూనో ఎంత మగ్గితే అంత టేస్ట్ ఉంటుంది, ఆ ఫ్లేవర్ అంతా మెతుక్కి పట్టుకుంటుంది. పీస్తో సహా తిందాం. అండ్ పచ్చిమిర్చి, ఇందులో ఫ్లేవర్స్ ఏమేమి ఎట్లా బ్లెండ్ అయినాయో చూద్దామండి. అందరికీ చాలామందికి డౌట్ ఏంటంటే నిమ్మకాయ తొక్కతో సహా వేస్తే చేదు రాదా? లేదండి, లిటిల్ వగరు వస్తుంది. మనము మెంతిపిండి ఎంత చేదు ఉంటుందండి, నోట్లో పెట్టుకోలేము. కానీ మెంతిపిండి లేకుండా పచ్చళ్ళని ఊహించలేము, పులుసుల్ని ఊహించలేము, ఎటుపోయిందా చేదంతా. ఇది కూడా అంతే, ఈ టేస్ట్కి ఆ వగరు అనేది ఒక యాడెడ్ అడ్వాంటేజ్. దీన్ని యూనిక్గా నిలబెట్టింది ఆ పచ్చిమిర్చి, ఈ వగరు అండ్ ఆ సోంపు జీలకర్రల బ్లెండ్. మా చుట్టూ టీం అంతా నా ఇంక ఇలా ఆతృతగా చూస్తున్నారు నేను ఎలా ఫీల్ అవుతున్నాను అని. నెక్స్ట్ లెవెల్ అండి, నో డౌట్ నిమ్మకాయ తాలూకా ఫ్లేవర్ వస్తుంది, కానీ చాలా బాగుంది, అది డిఫరెంట్గా ఉంది. పీస్ పర్ఫెక్ట్గా ఉడికింది, చాలా బాగుంది. సో మీరు చేయటం ఆలస్యం, ఇంకా చేసేయండి. నాకు మీకు ఏ బిర్యానీ ఇష్టమో చెప్పడం మర్చిపోకండి కామెంట్స్లో. ఉండనా మరి మరొక అద్భుతమైన రెసిపీతో కలుస్తాను. థ్యాంక్ యూ.